ఇవాళ రాత్రి 7 గంటలకు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. భారత్ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని క్రీడాభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఆల్రౌండ్ ప్రతిభతో పాటు న్యూజిలాండ్ ను చిత్తు చేసి టీ20లో భారత్ తిరుగులేని శక్తిగా మారబోతోందన్న ఆశాభావాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం పార్టీ క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు పాల్గొని సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2020 వరల్డ్ కప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభంగా ఉంది. అయితే మొత్తం దేశం మొత్తం ఈరోజు ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ గెలవాలని చెప్పి. మరి ఈ మ్యాచ్ గురించి మనం కొంచెం పాల్పంచుకోవడానికి కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది ఈరోజు జరిగేదానికి ఇండియా ఈరోజు కొన్ని చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో అభిషేక్ శర్మను బాగా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాం జరిగిందని దాంట్లో ఇప్పుడు సరిగ్గా బ్యాటింగ్ రానుందా. ఇప్పుడు సంజు శాంసన్ బాగా ఆడుతున్నాడు. అభిషేక్ శర్మను తీసేసి ఇంకా కంటిన్యూగా వేయడం తీసేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు తను స్పిన్నర్ ఉన్నాడు కదా, అతని పేరు ఏం మర్చిపోయినాను, అతను కూడా తీసేస్తే బాగుంటుంది. వరల్డ్ కప్లో ఇంతవరకు న్యూజిలాండ్ పైన 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా ఇండియా ఓడిపోయింది. మళ్ళీ ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వన్ సైడ్ మ్యాచ్. అభిషేక్ శర్మ సెంచరీ కొడతాడు, ఈరోజు సంజు శాంసన్ సెంచరీ కొడతాడు. వన్ సైడ్ కొట్టేస్తారు మన వాళ్ళు. ఇంతకుముందు బయోలేటరల్ సిరీస్లో 12 ఓవర్లు కొట్టినారు కదా, 240 ఏమో, అది రిపీట్ చేస్తారు. నో ఛాన్స్ ఫర్ న్యూజిలాండ్. ఇంకా బుమ్రా బౌలింగ్లో అది వంకర్లు దిగుతా బాల్ వస్తే వాళ్ళు ఆడను కూడా ఆడలేరు. ఆ యార్కర్లతో కాలు తగిలించుకొని ఎల్బీడబ్ల్యూలు అందరూ వచ్చేసి ఆల్ ది బెస్ట్ టు అవర్ ఇండియన్ టీమ్. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఇండియా టీంలో ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మార్పులు ఏం అవసరం లేదు సార్. ఈరోజు ఖచ్చితంగా కురుక్షేత్రం యుద్ధమే జరుగుతుంది. ఈరోజు మనకి మ్యాచ్ అద్భుతంగా జరుగుతుంది. ఇండియా కప్ అవుతుంది. మనం అందరం మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం ఇదే విధంగా. ఆల్ ది బెస్ట్ ఇండియా. సార్, మీరు చెప్పండి, ఎలా ఈరోజు మ్యాచ్ గురించి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? స్కోర్ ఎంత చేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ బ్యాటింగ్ అయితే యాక్చువల్గా మనమే చేస్తాము. నాకు తెలిసినందుకు 300+. మన బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా మనమే గెలిచేది, తగ్గేదేలే. అయితే ఫ్యాన్స్ అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇండియా ఖచ్చితంగా కప్పు గెలవాలి, మూడోసారి గెలవాలనుకుంటున్నారు. మరో క్రీడాకారుడు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే చేజ్ ఎవరు చేస్తే వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. కానీ మోస్ట్లీ ఛాన్సెస్ ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈరోజు జరిగే మోతేరా స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం 6 సార్లు జరిగితే 4 సార్లు అంటే ఈ వరల్డ్ కప్లో మొత్తం బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఓకే, ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసినా, మనం సెకండ్ బ్యాటింగ్ చేసినా, మన బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ యూనిట్. సో మనం అందరం కలిసి ఇండియాకి బాగా సపోర్ట్ చేద్దాం. లెట్స్ చీర్ ఫర్ ఇండియా. అయితే క్రీడాకారుల ఉత్సాహం చూస్తుంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచేసిందనే ఆనందంలో ఉన్నారు. ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని అయితే అంటున్నారు. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర తిరగరాస్తుంది. ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందని అయితే క్రీడాకారులు, క్రీడాభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.